అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మిగతా వీడియో మన సాలే గారికి ఎన్కౌంటర్ చేసేద్దాం. అదేనండి మన హిజడీకి ఔలాద్ ప్రశ్న సాలే గాడు. అరే ప్రశ్న సాలే, ఆజా ఆజా आजा रे चार मीनार के चक्के, हिजड़े के औलाद आजा. आओ हिजड़े की औलाद, तेरी ही कमी थी यार. जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा. नमस्ते. నెక్స్ట్ 96 to 100 101 కూడా అంట. చూడండి, ఈ సృష్టి యందు ఇప్పుడు అగైన్ 96 to 100, ఈ సృష్టి యందు ప్రాణులు గొప్పవి, ప్రాణుల యందు బుద్ధి వల్ల జీవించు జీవులు గొప్పవారు, ఆ జీవుల యందు మానవులు మిక్కిలి గొప్పవారు. అబ్బా, ఏంటి ఎంత మంచిగా చెప్తున్నాడు, బాగా చెప్పాడు కదా. అందరిలో కల్లా మానవులు గొప్పవారు. బాగు, మరి బుద్ధి ఏదో ముందు ఆలోచించవచ్చు, ముందు చెప్పొచ్చుగా, ఎందుకు చెప్పలా? సాలే ఈ విషయాలే ముందు చెప్పాలా? అవురా నీ లుచ్చా నా కొడక, నువ్వు మొత్తం చదివి చస్తే కదరా. నీవు అక్కడ పీడిఎఫ్ పెట్టుకుని చదివితే ఎలా అర్థమవుతుందిరా? మొత్తం మనస్మృతిని మొత్తం చదవాలి కదరా. మొత్తం చదివిన తర్వాత కదరా నువ్వు దాని గురించి విశ్లేషణ చేయాలి. ముందు చెప్పచ్చుగా అంటే నా కొడక నువ్వు చెప్పినప్పుడే రాయాలరా. అవురా, ముందు నువ్వు చెప్పాలంటే నీకు అదేమి ఇప్పుడు స్పీచ్ ఇస్తున్నాడు చెప్పడానికి. గ్రంథం రాశాడు, ఆ గ్రంథాన్ని మొత్తం పూర్తిగా చదవాలి. చదివిన తర్వాత కదా నువ్వు దాని గురించి మాట్లాడి. లుచ్చా నా కొడక, మంచిగా రాసి నీకు అక్కర్లేదురా. అవురా అంటే ఎక్కడ చెడ్డగుంటో బ్రిటిష్లు అని చెప్పి రాసిన పీడిఎఫ్ పట్టుకుని మాట్లాడుతానమాట, అవలేదా? మరి మనుస్మృతి గురించి డిబేట్ చేయడానికి రారా. మళ్ళా మా అన్న అమరప్రసాద్ గారు రెడీ ఉన్నాడు. మళ్ళీ ఒక అబ్బాయికి పుట్టింటే మళ్ళీ వచ్చేస్తావా డిబేట్ చేయడానికి? అవేసాలే చెప్పు, వేసాలి ముందు చెప్పు. చూసిన ఫ్రెష్ కాలేజ్ పాపల బస్సు, ఏ సీటు చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ. కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోటలు ఎక్కున్నావు. ఈ డబ్బా తొండకు దిగు. వారిలో బ్రాహ్మణులు గొప్పవారు. మారడు ఈడి అంటే వాడి బుర్ర ఎలా ఉంది, వాడి ఆలోచన విధానం ఎలా ఉంది. అప్పట్లో మనుషులని వర్ణాల కింద విభజించి మనుషుల్లో వ్యత్యాసాలు క్రియేట్ చేసి ఇవన్నీ చేసింది ఈడు కదా. మారడు. మనం ఏదో అనుకుంటాం కానీ వాళ్ళలో బ్రాహ్మణులు గొప్పవారు. అంటే ఆ బ్రాహ్మణుల్లో విద్వాంసులు శ్రేష్ఠులు, మళ్ళీ వాళ్ళలో కూడా విద్వాంసులు అంటారు వాళ్ళు. ఆ విద్వాంసుల యందు యుక్తాయుక్త విచక్షణ కలవారు శ్రేష్ఠులు కాగా, వారికంటే బ్రహ్మజ్ఞానం కలవారు మిక్కిలి గొప్పవారు. మరి ఇవన్నీ చెప్తున్నా. మరి ఈడెవడో ఈ బ్రాహ్మణుడు ధర్మరక్షణకై పుట్టినాడు, ధర్మాన్ని ఆచరిస్తున్నందువల్లనే అతడు బ్రహ్మత్వాన్ని పొందాడు. ఓకే, అతను సర్వశ్రేష్ఠుడు. ఓకే ఏంట్రా? ఓకే ఏంటి? అవురా లుచ్చా కొడక, ఓకే ఏంట్రా? మా దాని గురించి చెప్పాలి కదా, వివరించి రావాలా? అది ఓకే, అది సరిగ్గా ఉందా? ఒరే లుచ్చా, నీవు తానా అన్నావు కదరా. విద్వాంసులు పండితులు గొప్పలు అని. సంగీత సాగరం రా మా భారతదేశంలో పుట్టిన సంగీతం. ఎన్ని రాగాలు, శివరంజని, భూపాలి, ఎన్ని రాగాలు రా, ఎన్ని రాగాల్ని కనిపెట్టారా విద్వాంసులు, మహర్షులు, ఋషిమునిలు. అవురా లుచ్చా నా కొడక, నీవు దాన్ని తానా అని అంటావు. రే సాలే, అమ్మా దున్నపోతు పుట్టావురా నువ్వు నా కొడక. నాకు తెలుసు, మనిషికి పుట్టింటే ఇలా మాట్లాడేవి కాదు నా కొడక. నువ్వు కనపడదురా, నా చేతికి దొరకలరా నా కొడక. నీకుంది ఏం ఫుట్బాల్ తింటారా నేను? ఇది పక్కారా? చెప్పు పేసాలి. ఒరే లుచ్చా కొడక, మనుస్మృతి మనుషుల్ని జాతుల కంటే కదరా. లుచ్చా నా కొడక వర్ణ వ్యవస్థ తెచ్చి వర్ణాలుగా విభజించాడు. గొప్పవాడు తక్కువ అని చెప్తున్నావు కదా. మరి ఇప్పుడున్న రాజ్యాంగంలో అందరికి సమానత్వం ఉంది రా లుచ్చా నా కొడక. చెప్పురా, ఇప్పుడున్న రాజ్యాంగంలో కులగజ్జి పెట్టలేరా? కులగజ్జి ఎందుకు పెట్టారా? మళ్ళీ ఇప్పుడున్న రాజ్యాంగంలో సమానత్వం పెట్టాలి కదరా. మళ్ళా పిచ్చా నా కొడక. డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నా. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే దెంగ చూసారా ఎంత అనుకూలంగా ఉందో ఒక వర్గానికి ఇది.
అందరకు సమీపస్తుడు కావున ఈ ప్రపంచం అంతయు అతని సొత్తుగానే పరిగణించబడుతుంది. ఒక వర్గానికి అనుకూలంగా ఉండేంట్రా, ఒక వర్గానికి అనుకూలంగా ఉండేంట్రా లుచ్చానా కొండగా. ఒక వర్గం ఏంట్రా నీ యాంకమ్మ. ఎవడైతే జ్ఞానాన్ని నేర్చుకుని జ్ఞానబోధ చేస్తాడో, నలుగురికి ధర్మ కార్యం చేస్తాడు, వాడు గొప్పవాడని చెప్తున్నాడు రా లుచ్చానా కొడక. రేపొద్దున నువ్వు కూడా బ్రాహ్మణ పొడి చేయి. బ్రాహ్మణ అంటే లుచ్చానా కొడక. బ్రాహ్మణుడు అంటే తిరుపతి తిరుమల దేవస్థానంలో గర్భగుడిలో పూజ చేసేవాడు కాదురా లుచ్చానా కొడక, పిచ్చానా కొడక. బ్రాహ్మణుడు అంటే స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్ వస్తారు, కాలేజీలో లెక్చరర్ వస్తారు. విద్యని, నీకున్న జ్ఞానాన్ని నలుగురికి బోధించే పని చేశావంటే, నలుగురికి జ్ఞానాన్ని బోధించే కర్మ నీవు చేస్తున్నట్లుంటే, సో నీవు బ్రాహ్మణుడైతావురా లుచ్చా. ఒక వర్గానికి మంచి అనేది ఏంట్రా నువ్వు యాంకమ్మ చెప్పు బెసాలే. అందువలన బ్రాహ్మణుడు తన సొత్తును తానే అనుభవించుచున్నాడు. అర్థమైందా? ఈ సొత్తు అంట, ఈ ప్రపంచం అంతా బ్రాహ్మణుడు సొత్తు అంట. ఒరే లుచ్చానా కొడక, దాని అర్థం అది కాదురా లుచ్చానా కొడక. ప్రపంచమంతా బ్రాహ్మణుడు సొత్తు అంటే అర్థం ఏంటో తెలుసారా నీకు? ప్రపంచమంతా బ్రాహ్మణ సొత్తు అని అంటే ఆస్తి పాసుల గురించి చెప్పలేదురా లుచ్చా. ప్రపంచ జ్ఞానం, ప్రపంచం మొత్తం జ్ఞానం ఉంటుంది కదా, ఆ జ్ఞానాన్ని వాడు సంపాదించుకున్నాడు కాబట్టి వాడు బ్రాహ్మణుడు అయ్యాడు. సో ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా సంపాదించుకున్న వాడిని బ్రాహ్మణుడు అంటాడు. ఆ ప్రపంచంలో సంపద అంటే అంటే నీ దృష్టిలో సంపద అంటే డబ్బులు, ఆస్తి పాస్తి ఇవి అనుకుంటావు కదా లుచ్చా. జ్ఞానం అనేది కూడా ఒక సంపదరా లుచ్చానా కొడక. అర్థం చేసుకో సరేనా? నీకు ఎలాగో అర్థం కాదులే. ఋషి మహర్షుల మునిల మనుస్మృతి గురించి నీ ప్రశ్నించే అవకాశం ఇది నీ యాంకమ్మ. చెప్పు బెసాలే. మీరంత కష్టపడినా సరే ఈ రాజులు, వర్తకులు అంటే వేరే వైశ్యులు, శూద్రులు, వీళ్ళందరూ కష్టపడి ఈ డబ్బులంతటిని తీసుకెళ్లి బ్రాహ్మణుడికి ఇయ్యాలంట. నేను చెప్పానా వీళ్ళుచ్చా నా కొడుకు, వీడు వేధవన్నారా వేధవా అని నేను చెప్తూనే ఉన్నానా? అక్కడ మనస్మృతులు చెప్పాడా? వాడు చదివాడు కదా. ప్రపంచంలో బ్రాహ్మణుడు సంపద అని చెప్పాడు. ఏమి జ్ఞాన సంపద చెప్పింది. వీడేమంటున్నాడు? క్షత్రియులు, వర్తకులు, వైశ్యులు, శూద్రులు సంపాదించేదంతా వాళ్ళకి ఇవ్వాలంట. అది ఎక్కడ చెప్పాడరా? వాళ్ళంతా సంపాదించిన డబ్బల్లా బ్రాహ్మణుడికి వెళ్ళని ఎక్కడ రాసింది రా మనుస్మృతిలో? ఆ వాక్యం చూపించి చదివిచావురా లుచ్చా నా కొడక. లేనిపోయిన అబద్ధాలు చెప్పి మైండ్ జనాల్ని డైవర్ట్ చేస్తావురా సాలే నీ యాంకమ్మ, నీ యాక్క, నీ చెప్పు అసలు చెప్పు. చూశారు కదా ప్రేక్షకులు, వీడి జ్ఞానం ఇది. మనుస్మృతి గురించి ఉన్న మంచి వర్ణ వ్యవస్థ మంచిది. వర్ణ వ్యవస్థ అనేది చాలా మంచిది. ఈ కుల వ్యవస్థ అనేది చాలా చెడ్డది. సో ఈ ప్రజల్లోనే వీడు మనుస్మృతి గురించి శ్రేష్టమైన వర్ణ వ్యవస్థ గురించి విషయం నింపడమే ఈ నా కొడుకు పని. సో హిందువులు ఈ పాటికే బ్రిటిష్ లంజకు వచ్చినప్పుడు మమ్మల్ని అందరం జాతులుగా విడదీసి, కులాలుగా విడదీసి ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు. అలాగే ఈ నా కొడుకు కాంగ్రెస్ నా కొడుకులు, మరి ఇలాంటి నాస్తిక నా కొడుకులు వాళ్ళ గులాములే అనమాట. బయట నుండి ఫండింగ్ అయితే డబ్బు. సో ఈ నా కొడుకులు మన ధర్మాన్ని బస్టు పట్టించడమే ఈ పని. అర్థమైంది కదా? సో ఇలాంటి కుక్కల మాటలు, పిచ్చి కుక్కల మాటలు వినకుండా, సో దళితులు, ఎస్సీ, ఎస్టీ, కాప, కమ్మ, రెడ్డి, బలిజ ఎంతమంది కులాలు ఉన్నారో మనమంతా ఒక్కటే. మనమంతా హిందూ ధర్మం చెందిన వాళ్ళమే. అనేకులు సంస్కృతులు, పూజా పద్ధతులు వేరైనా మనమంతా బహుదేవత ఆరాధకులము. అర్థమైందా? సో మనమందరం కలిసి ఉండాలి. మనమందరం కలిసి ఇలాంటి పిచ్చి కుక్కలు చెప్పే మాటల్ని చొప్పుతో కొట్టి పంపాలి. సరేనా ప్రేక్షకులు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చెప్పురా సాలే, సోడా బుడ్డి సాలే నీ అక్క చెప్పు.
पैसा कमाने के लिए कुछ भी उल्टी सीधी हेडलाइन छापते हैं ये लोग। बाला साहब की चेतावनी, अडवाणी अज्ञातवास में, इमाम की गिरफ्तारी, मजाक होगा ये तुम्हारा ये अखबार। तुम्हारे- और एक बात जानती हो तुम्हारा ఎందుకు ఇస్తాం? ఇందాక నేను అన్నాను అదేంటి అడుక్కోవటం కూడా వృత్తేనా అని. అడుక్కోవటం కాదంట, అది అతని సొత్తు అంట. బాగుందా? ఇప్పుడు నుంచి మీరు అందరూ ఈ మనుధర్మ శాస్త్రం పాటిస్తే మీరు అందరూ వెళ్ళి మీరు కష్టపడి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి మీ ఆస్తులన్నీ. మీరు శూద్రుల కోటాలో వచ్చారనుకోండి, ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో నేను శూద్రుడిని క్లియర్గా చెప్పాడు. ఆయనకు తెలుసు దీంట్లో ఉండే ఈ బొక్కలన్నీ తెలుసు. అంటే ఏ కులాన్ని ఎక్కడెక్కడ పెట్టారు వర్ణ వ్యవస్థలో, నిచ్చల మెట్ల వ్యవస్థలో అనేది ఆయనకు కూడా తెలుసు. ఒకసారి ఒరే లుచ్చానా కొడక, ఏ కులాన్ని వర్ణ వ్యవస్థలు ఎక్కడ పెట్టారని తెలుసు ఆయనకంటున్నాం కదా రేవంత్ రెడ్డికి. ఒరే వర్ణ వ్యవస్థ చెప్పాడు కానీ మనుస్మృతిలో ఏ కులాలు ఉన్నాయో చూపించరా నీ అక్క. నీవు ఒక్క అబ్బకి పుట్టిన వాడవైతే నీవు రేవంత్ రెడ్డి ఏమరా మనధర్మ శాస్త్రంలో కులాలు ఎక్కడున్నాయి, కులాల గురించి ఎక్కడ చెప్పాడు మను, ఏ కులాలు క్షూద్రులు అవుతారని చెప్పాడు చూపించరా. నీవు ఒక అబ్బాకి పుట్టింటే రేవంత్ రెడ్డి ఏమిట్రా, రేవంత్ రెడ్డికి నాలెడ్జ్ లేదంట. నేను సీఎం అయిన కూడా నాలెడ్జ్ లేదంట నేను. అసలు రేవంత్ రెడ్డి ఆ మాట అన్నాడంటే 100% తప్పు. ఎందుకంటే మనం ఇప్పుడు బ్రతుకుతున్నది రాజ్యాంగం కుల గజ్జి ప్రకారం, రాజ్యాంగం పెట్టిన కుల గజ్జి ప్రకారం మేము బ్రతుకుతున్నాం. మన ధర్మశాస్త్రం వర్ణ వ్యవస్థ ప్రకారం మనం బ్రతకట్లేదు. మన ధర్మశాస్త్రం చట్టమే అమలు లేనప్పుడు క్షూద్రుడు అనే పదం వాడడానికి అర్హుడు కాదు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి ఒక క్షూద్రుడని పార్లమెంట్లో చెప్పి ఉంటే ఏ ఉద్దేశంతో చెప్పాడు? ఇప్పుడు వర్ణ వ్యవస్థలోనే ఏం చెప్పాడు రా మను, 4 వర్ణాలుగా విభజించబడ్డారు మనుషులు. సో పుట్టిన ప్రతి మనిషి ఏమరా లుచ్చా నా కొడుక బాగా చెవులో నాది పెట్టుకుని కేసి విను. పుట్టిన భూమిపైన మనిషి పుడతాడు కదా నా కొడక, పుట్టిన ప్రతి మనిషి క్షుద్రుడిగా పుడతాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోసాలే. పుట్టిన ప్రతి మనిషి క్షుద్రుడిగా పుడతాడు. పెరిగి పెద్ద అయ్యాక వాడు దేన్ని అవలంబిస్తాడు? నీవు అన్నావే వర్తకుడు, వ్యాపారం చేసేవాడు అంటే వైశ్యుడు అవుతాడా? అది వాని ఇష్టం కదా. ఇప్పుడు ఇంతమంది వ్యాపారం చేస్తున్నాడు, ఎవరు కారణం అతనికి? వాళ్ళ ఇష్ట ప్రకారం వ్యాపారం చేస్తున్నాడా? రాజ్యాంగం వాళ్ళకి వ్యాపారం చేసేలా చేసిందా? లేదు కదా. సో వాడు పెరిగి పెద్దాక వాళ్ళ బతుకు తెరువు కోసం వాడు వ్యాపారం చేస్తాడు. కొందరికి క్షత్రులు కావాలని, ఇన్స్పెక్టర్ కావాలని, పోలీసు కావాలని, మిలిటరీ ఆఫీసర్ కావాలని కొందరికి ఆశ ఉంటుంది. వాళ్ళ ఇచ్చా ప్రకారం వాళ్ళు ఉద్యోగాన్ని చేస్తారు, తమ కర్మలని పాటిస్తారు. సో ఆ విధంగా పుట్టిన ప్రతి వాడు క్షూద్రుడిగా పుడతాడు. పెరిగి పెద్ద అయ్యాక వాడు ఎంచుకున్న కర్మ బట్టి వాడిని వర్ణిస్తాడు. అర్థమైందిరా సాలే? అవరా సాలే? ఏ కులాలని క్షూద్ర వర్ణాలను పెట్టని చేసి మనం చెప్పాడని చెప్తున్నావు కదా, అది ఎక్కడుంది చూపించిన మన ధర్మశాస్త్రంలో. నేను నీ గులాం అవుతాను రా సాలే. పోనీ రేవంత్ రెడ్డిని చూపించమని మన ధర్మశాస్త్రంలో ఈ కులాలన్నీ క్షూద్రులు వస్తామని మను చెప్పాడని మన ధర్మశాస్త్రం ఉందని చూపించరా లుచ్చా కొడక. కులం అనే పదమేళ్ళు చూపించరా మన ధర్మశాస్త్రంలో నా కొడక. కులం అనే పదం ఉందిరా రాజ్యాంగ మన ధర్మశాస్త్రంలో? కులం అనే పదమే మన ధర్మశాస్త్రం లేనప్పుడు మనం చెప్పినప్పుడు నీవెలా చెప్తావు రా లుచ్చా నా కొడక? ఏమంటారు ప్రేక్షకులు? ఈ నా కొడుకు మనల్ని జాతులుగా విడదీసి మన తక్కువ చేసి క్షూద్రులను చేసి అని హిందువుల కమ్మ, కాపు, రెడ్డి, కంబాక, బణిజలు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరూ తలకాలు జడిపి నా కొడుకు హిందూ మతం, హిందూ మీద ద్వేషం పెంచుకోవాలి, బ్రాహ్మణుల మీద, వైశ్యుల మీద, క్షత్రుల మీద ద్వేషం పెంచుకోవాలని వీని ఉద్దేశం. ఈ చిల్లర నా కొడుకు ఉద్దేశం. అర్థమైంది సార్? సో ప్రేక్షకులు ఇలాంటి చిల్లర నా కొడుకుల మాటలు వినకండి. నేను చెప్పింది అర్థమైంది కదా. మనమంతా ఒక్కటే. మీ కర్మలు బట్టి మీ వర్ణన చేశాడు అన్ని. ఇప్పుడు సపోజ్ చెప్తా నేను, ఇప్పుడు కూరగాయ మార్కెట్లోనూ ఎంతోమంది కూరగాయల వ్యాపారం చేస్తారా? ఏమరా లుచ్చా? మరి కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళందరూ వైశ్యులు అవుతారా? ఈరోజు కూరగాయల వ్యాపారం ఎంతమంది చేస్తున్నారు? ఎస్సీలు చేస్తారు, ఎస్టీలు చేస్తారు, ముస్లింలు చేస్తారు, రెడ్డిలు, కాపులు, కమ్మలు, బణిజలు, కురువోలు, సాకులు, కుమ్మరోలు
అన్ని కులాల వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా, కూరగాయలు అమ్ముతున్నారా? సో కూరగాయలు అమ్మిన వాడు కూడా వైశ్యుడు అవుతాడు కదా, అది మన ధర్మశాస్త్ర ప్రకారము. కానీ ఈ రాజ్యాంగ ప్రకారం ఒక శూద్రుడు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, లో క్యాష్ అంటూ వచ్చిన వ్యక్తి ఐఏఎస్ ఐపీఎస్ అయినక్కడ వాడిని వర్ణం ఏమైనా మారుస్తుందా రాజ్యాంగం? వాడిని ఏమైనా బ్రాహ్మణంగా హోదాయిస్తుందా? లేదా వాడిని టాప్ 1 మనిషిగా చూపిస్తుందా రాజ్యాంగం? లేదు కదరా. మళ్ళీ వాడు క్షూద్రుడుగా ఉన్న, ఎస్సీ ఎస్టీగా ఉన్న, రిజర్వేషన్లో ఉద్యోగం పొందినా కూడా వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా, హోమ్ మినిస్టర్ అయినా, మినిస్టర్ అయినా వాడు ఎస్సీగానే పరిగణిస్తుంది కదరా. ఇది ఎక్కడ ఘోరం రా నా కొడక. మన ధర్మశాస్త్రం అట్లా లేదు కదరా. నువ్వు ఉద్యోగం చేసావనుకో, వ్యాపారం చేసావనుకో, నిన్ను వైశ్యునికి వర్ణిస్తున్నాడు మనం. లేదా నువ్వు మిలిటరీ కావాలి, పోలీసు కావాలి, నువ్వు పోలీసు ఐఏఎస్ ఆఫీసర్ అనుకో, నిన్ను క్షత్రుడని వర్ణిస్తున్నాడు. ఏమరా ఇంత నీచంగా దిగుతారంటారా మీరు? బుర్రలు ఏముందిరా మీకు నా కొడుకుల్లారా? అర్థం చేసుకోరా, లేకపోతే నాకు ఫోన్ చేపేస్తాను, నీకు అంత డీటెయిల్గా చెప్తాను. సో ప్రేక్షకులు ఇదండి, ఇది విన్నారు కదా, విని చూడబుడ్డి సాలే కానీ మైండ్ వీడియో నాలెడ్జ్ ఇంతే. అర్థమైంది కదా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుని వీనికి ఎన్కౌంటర్ చేసాను. మీ వీడియోకి ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. ప్రేక్షకులు ఒకరు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేసి ఈ మెసేజ్ అందరికీ వెళ్ళేలా చేయండి. ఇది మా కోరిక, మీతో విజ్ఞప్తి, రైటా? సో మరొక ఎన్కౌంటర్తో వీడితో కలుసుకుందాం. ప్రేక్షకులు, భారతీయ వాసులు అందరూ కలిసి చెప్పండి, మనమంతా ఒక్కటే. అందరూ కలిసి చెప్పండి, జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.